చూసారా ఈ పువ్వు ఎంత అందంగా ఉందో? అలాగే ప్రతి ఒక్కరి జీవితం అందంగా ఉండాలని కోరుకుంటారు. బంధాలు బంధుత్వాలు అన్నీ మనవే అనుకుంటారు. మీకు విషయం చెప్పనా? ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వాళ్ళకే మన అనుకున్న వాళ్ళు విలువిస్తున్నారు ఈ రోజుల్లో. డబ్బు లేదనుకో విలువే కాదు, మాట్లాడడానికి కూడా చాలా అయిష్టపడుతున్నారు. డబ్బుకున్న విలువ మనుషులకు లేదు. అలా మారిపోయింది కాలం. ఏం చేస్తాం? అందరికీ అన్నీ ఇవ్వడు కదా దేవుడు. కొంతమందికి మనసు ఇస్తాడు, కొంతమందికి మంచితనం ఇస్తాడు, కొంతమందికి డబ్బు ఇస్తాడు. మనసు మంచితనం ఉన్నవాళ్ళు ఎవరితోని ఇబ్బంది లేకుండా బ్రతుకుతారు. అదే డబ్బు ఇచ్చిన వాళ్ళు నోటి పొగరుతో ఎదుటి వాళ్ళని హింసిస్తూ బాధిస్తూ బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళని ఆ భగవంతుడే సరిచెయ్యాలి.